ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళేవాడు. కానీ అతని జీవితంలో కష్టాలు మాత్రమే మిగిలాయి. పంటలు పాడయ్యాయి, అప్పులు పెరిగాయి, ఇంట్లో అనారోగ్యం కూడా వచ్చాయి. ఒకరోజు ఆలయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నేను నిన్ను నమ్ముకున్నాను, కానీ నా బాధ ఎందుకు తగ్గడం లేదు అని అడిగాడు. ఆ రాత్రి స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి, బిడ్డా, నేను నీ కష్టాలను తీసేయడమే మాత్రమే కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఇస్తాను. ఇక నువ్వు పదే పదే కన్నీరు కార్చకు. నీ కన్నీరు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నీ జీవితాన్ని మారుస్తాను అని హామీ ఇచ్చింది. మరుసటి రోజు నుండి రామయ్యలో ధైర్యం పెరిగింది. మళ్ళీ కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. మరియు కొద్ది కాలంలోనే అతని పొలాల్లో మంచి పంట వచ్చింది. అప్పులు తీరాయి, మరియు ఇంట్లో ఆనందం కూడా నిండిపోయింది. ఈ విధంగా అమ్మవారు మన కోరికలు తీరుస్తారు, కాకపోయినా మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టరు అని రామయ్యకు అర్థమైంది. అప్పటి నుండి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు అమ్మవారిని మరింత భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం ప్రారంభించారు.